మీరు ఎక్కడైనా ఒకే టెంపుల్లో జ్యోతిర్లింగం అమ్మవారి శక్తిపీఠం అయితే చూసారా? అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం టెంపుల్ అయితే ఉంది. అలా గైస్ మన డే 7లో శ్రీశైలం టెంపుల్కి అయితే రావడం జరిగింది. మీరు కూడా శ్రీశైలం వస్తే ఏ దర్శించుకోవాలో వీడియోలో అయితే చూడండి. మన భారతదేశంలో రెండో జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, అలాగే 6వ శక్తిపీఠం శ్రీ బ్రహ్మరాంబిక శక్తిపీఠం. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ పాతాళగంగలో స్నానం చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ మనకి దక్షిణామూర్తి అయితే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనకి ఇక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళే వే అయితే ఉంటుంది. వే నుంచి అయితే మన ఫ్రీ దర్శనం వెళ్ళచ్చు. ఇది క్లోజ్ అయితే మనకి 150 రూపీస్ టికెట్ అయితే అవైలబుల్ ఉంటుంది. అది కూడా తీసుకొని అయితే వెళ్ళచ్చు. మీకు స్పర్శ దర్శనం కావాలంటే 500 రూపీస్ టికెట్ తీసుకొని అయితే స్పర్శ దర్శనం కూడా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ మనకి లోకల్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ సైడ్ నుంచి గేట్ నుంచి వస్తే ఇక్కడ మనకి లడ్డూ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. దీని పక్కనే మనకి ఇక్కడ దేవస్థానం భోజనం కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ నిత్యం అన్నదానం కార్యక్రమం అయితే చేస్తారు. నెక్స్ట్ మనం సాక్షిగోపాలం గుడికి అయితే వచ్చాం. ఇక్కడ శ్రీశైలం వచ్చాను. ఇక్కడ గణపతికి సాక్ష్యం అయితే చెప్పాలి. నెక్స్ట్ మనం శ్రీశైలం శిఖరం అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ నుంచి మనం వెళ్తే ఇక్కడ 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ శివుడు పార్వతి శిఖరం పై దర్శనం ఇచ్చారని చెప్తారు. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి కూడా ఉంది. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటాడు. నందీశ్వరుడు నుంచి మనం చూస్తే శ్రీశైలం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టెలిస్కోప్ కూడా అవైలబుల్ గా ఉంది. అందులో నుంచి అయితే మన టెంపుల్ అయితే మొత్తం చూడొచ్చు. ఈ వీడియో ఫుల్ అని కావాలంటే యూట్యూబ్ లో పెట్టాను చూడండి.